ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన తలంపుల్లో భాగంగా ఈ ఉదయకాలమందు ఒక మాటను మనం చదువుకున్నాం. ఆ మాటలో సారాంశము ప్రధాన కాపరి. ప్రభు దినము, పరిశుద్ధ దినము, ఆయన మరణ పునరుద్ధాన దినము. ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె మోకరించి సమకూర్చబడి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో చేయబోయే ముందు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి తమను తాము పరీక్ష చేసుకొని ఆ విధంగా ఆ బల్లలో పాలు పొందటం మన విశ్వాస జీవితాలకి ఎంతైనా ప్రయోజనకరం. యేసు ప్రభు బిడ్డలమైన మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభు సన్నిధిలో ఆయన మరణ పునరుద్ధానమున ఆయన్ని జ్ఞాపకం చేసుకొనటం ఒక దీవెన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఒక దీవెన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఒక ధన్యత. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఒక భాగ్యం. ఎంతోమందికి లేదు ఈ ఉదయకాలమందు ఇట్టి గొప్ప ధన్యత. ఒకప్పుడు కూడా మనము ఇక్కడ కూర్చున్న మనందరము, ఈ మాటలు ఆలకిస్తున్న మనందరం కూడా ఒకప్పుడు ఇలాంటి ధన్యత లేనివారు, మన ఇష్టానుసారంగా మనం జీవించిన వారం, పాపంలోనే జన్మించిన వారము, పాపపు లోకంలోనే జీవిస్తూ ఉండిన వారం, అలానే ఉండి మరణిస్తే నరకాగ్నికి వెళ్ళవలసిన స్థితిలో ఉండిన వారం. అయితే ప్రభు ఆశ్చర్యమైన కృప ద్వారా, ఆయన అనాది సంకల్పములో, ఆయన ప్రణాళికలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ఈ ఉదయకాలం ముందు మనం ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే మనం గతించిపోయేవారం, పాపపు లోకంలో ఉండేవారం. ఇటు గొప్ప ధన్యత, ఇటు గొప్ప క్రమము ఆదివారమున, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధుడైన దేవుని ఆయన శరీరానికి రక్తమాంసాలకు సాదృశ్యంగా నా బల్లలో పాలు పొందే ఒక గొప్ప భాగ్యం. ఎంత గొప్ప భాగ్యం! ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన వాడెవరు అంటే ప్రధాన కాపరి. మనం చదువుకున్న మాటలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. మన ఆరాధికుడు ఎవరు అంటే ఆయన ప్రధాన కాపరి. ఈ ఉదయకాలం ముందు మనం ఏ మాటని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన మన జీవితాలకి కాపరి, ఆయన మన జీవితాలకి ప్రధాన కాపరి, ఆయన మన జీవితాలకి గొప్ప కాపరి, ఆయన మన జీవితాలకి మంచి కాపరి. అందుకే 23వ కీర్తనలో మనం చెప్పుకుంటూ ఉంటాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి ఎటువంటి లేమీ లేదు. మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, గొర్రెల కాపరిగా మన ఆరాధికుని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రధాన కాపరిగా ఉండటానికి గొర్రెల వలె చెదిరిపోతున్న మన జీవితాల్ని, కాపరి లేని జీవితాలతో వెళ్తున్న మన జీవితాల్ని, మన కాపరి లేడు. గొర్రెలకు కాపరి లేకపోతే ఎలా వెళ్తాయో మనకి తెలుసు. ఆరాధనలో దాన్ని విపరీతంగా మనము జ్ఞాపకం చేసుకున్నట సాధ్యం కాదు. కానీ కాపరి లేనికుండా గొర్రెల్ని వదిలేస్తే అవి ఇష్టారాజ్యంగా ఎటు పడితే అటు, వాటికి ఎటు వెళ్ళాలో తెలియదు, మార్గము తెలియదు, గమ్యము తెలియదు. ఎటు వెళ్తే రక్షణ, ఎటు వెళ్తే సురక్షణ తెలియదు, ఎటు వెళ్తే ప్రమాదం పొంచి ఉందో తెలియదు, ఎటు క్రూర మృగాలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ ఆహారం తినాలో తెలియదు, ఎక్కడ సేద తీరాలో తెలియదు, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియదు, ఎక్కడ పచ్చిక బయళ్ళు మంచి ఆహారం ఉంటుందో తెలియదు. ప్రమాదాల్లో, అపాయాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో తొక్కిపోతారు. ఆహారలేమి ఉంటుంది, ఎన్నో నష్టాలు. కాపరి లేని గొర్రెలకి ప్రమాదం. మన జీవితాలు కూడా కాపరి లేని స్థితిలో మనం ఉండిన వారు, మన ఇష్టానుసారంగా జీవించిన వారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో మన మార్గాలు, మన క్రియలన్నీ
మన గమ్యస్థానమన్నీ సాతాను బంధకమైన స్థితిలో మనం వెళ్తూ ఉండిన వారం. గొర్రెలకు కాపరి లేకపోతే ఎలా ఉంటుందో మన జీవితాలకు కూడా కాపరి లేని స్థితిలో మనం ఉండిన వారం. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలం ముందైతే మనందరికీ ఒక ప్రధాన కాపరి ఉన్నాడు, మనల్ని కాస్తూ ఉన్నాడు. ఆ కాపరి అడుగుజాడల్లో మనం ఉన్నందుకు ఈ ఉదయకాలం ముందు ఆయన మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మనకి గొప్ప కాపరిగా ఆయన రావటానికి, మంచి కాపరిగా ఆయన మన కోసం రావటానికి, ప్రధాన కాపరిగా ఉండటానికి ఆయనే ఈ లోకానికి వచ్చాడు. గొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, ఒక గొర్రెలు కాసే కాపరి గొర్రెల్ని ఏ విధంగా సంరక్షిస్తాడు, ఆ విధంగా మనల్ని ఆయన కాపుదల్లో, ఆయన భద్రతల్లో మనల్ని ఉంచటానికి, ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆయన మౌనం వహించాడు. ఒక ప్రధాన కాపరిగా ఉండటానికి ఆయన మౌనం వహించాడు. ఎంత గొప్ప మాట! ప్రధాన కాపరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనం వహించాడు. గొప్ప కాపరి మౌనం వహించాడు. మంచి కాపరి మౌనం వహించాడు. కారణం, చెదిరిపోయిన మన జీవితాల్ని సరైన దారిలోకి తీసుకువచ్చి ఒక కాపరి అడుగుజాడల్లో, సంరక్షణలో మనం ఉండటానికి యెషయా గ్రంథం 53:6 మనం చూసినట్లయితే, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. మనందరి దోషము ఆయన మీద మోపాడు. ఎందుకంటే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. దేవుని అడుగుజాడల్లో నడుస్తున్న వారం కాదు. దైవోగ్రతకు పాత్రులమయ్యాము. మనకిష్టమైన మార్గాల్లో మనం ప్రయాణిస్తూ ఉండగా ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా ఉంటుందో ఆయన మన కోసం మౌనం వహించాడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన నిర్దోషి, పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన జీవితం, ఆయన జన్మం, ఆయన మాటలు, ఆయన నడవడిక, ఆయన కార్యాలు, ఆయన ప్రవర్తన, ఆయన చూపు, ఆయన ఆలోచనలు సమస్తము పరిశుద్ధమైనవే. కానీ మనకి కాపరిగా ఉండటానికి, ప్రధాన కాపరిగా మనకు ఉండటానికి, కాపరి లేని మన జీవితాలకి కాపుదల కలిగిన కాపరి ఉండటానికి ఆయన మౌనం వహించాడు. ముఖం మీద ఉమ్మి వేస్తే మౌనం వహించాడు. చెంప వెంట్రుకలు పీకితే ఆయన మౌనం వహించాడు. దూషించారు, హేళన చేశారు, వాటన్నిటినీ మౌనం వహించాడు. కారణం, మనకు ప్రధాన కాపరిగా ఆయన ఉండటానికి ఆయన మౌనం వహించాడు. మాటతో సృష్టిని సృష్టించిన ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఒకసారి మనం ఊహించుకుంటే, ఆకాశమా కలుగుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగాక అని మాటతో అంటే ఇంత పెద్ద సృష్టి సృష్టించబడింది. కానీ సిలువలో ఆయనని కొడుతున్నప్పుడు అదే మాట నోరు గనుక తెరిస్తే ఏమైపోయేదో మన ఊహకు మనం ఊహించుకోవచ్చు. కానీ ఆయన నోరు తెరవలేదు, బదులు పలుకలేదు. ఎప్పుడు తెలుసా? ఆయన పొగుడుతున్నప్పుడు, సౌకర్యవంతంగా ఉన్నప్పుడు కాదు, ఆయన్ని శిక్షిస్తున్నప్పుడు, వస్త్రాలు తీసివేసి అవమానిస్తున్నప్పుడు, చెంప వెంట్రుకలు పీకి అవమానిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఆయనని హింసిస్తున్నప్పుడు, ముఖం మీద ఉమ్మి వేసి ఆయన అవమానపరుస్తున్నప్పుడు, సిలువను మోసుకెళ్ళమని ఆయనని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఆ భారభరితమైన సిలువను మోసుకు వెళ్తూ ఉంటే కొరడాలతో ఆయనను కొడుతున్నప్పుడు, ఆ కొరడాల చర్మము చీల్చి రక్తము కార్చుతూ ఉన్నప్పుడు, ఎండకి చెమటతో వెళ్తున్నప్పుడు, ఆ గాయాల మీద బాధతున్నప్పుడు ఆయన మౌనం వహించాడు. కారణం, కాపరి లేని మన జీవితాలకి ప్రధాన కాపరిగా ఆయన ఉండటానికి, ఆయన సంరక్షణలో మనల్ని ఉంచటానికి ఆయన ఈ శ్రమలన్నీ అనుభవించవలసి వచ్చింది. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెపోటు, సిలువకు ఆయనను బంధించి వేశారు. లోక రక్షకుడు, సమస్తము ఆయన మూలంగా కలుగుతుంటే కలిగుతున్న ఆ సృష్టిలో ఉన్న మానవులే ఆయనని
హింసిస్తున్న ఒక గొర్రె మౌనంగా ఉన్నట్లుగా మౌనంగా ఉన్నాడు. కారణం, కాపరి లేని మన జీవితాలకి ప్రధాన కాపరిగా ఆయన ఉండటానికి. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని పలికాడే కానీ ఎవరిని శిక్షించిన వాడు కాదు, ఎవరిని తప్పు పట్టిన వాడు కాదు, ఎవరికి సంజాయిషి చెప్పాలని ప్రయత్నం చేసిన వాడు కాదు. నేను ఈ తప్పు చేయలేదు, నేను ఈ నేరం చేయలేదు, నాకు ఈ శిక్ష వద్దు అని చెప్పిన వాడు కాదు. అన్నిటినీ మౌనం వహించాడు. ఒక గొప్ప కాపరి, మంచి కాపరి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రధాన కాపరి గొర్రెవలే మౌనంగా సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై మరణ పునరుద్ధానుడుగా విజయ వీరుడుగా తాను చెప్పినట్లుగానే ఆదివారమున 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు మనకి కాపరి ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనం ఆరాధన తలంపుల్లో మనం హెచ్చరిక భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం మనసారా హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు ఈ ఉదయకాలం ముందు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్న మన జీవితాలకి, మనకిష్టమైన త్రోవలు తొలగిపోయి దోషభరితులుగా ఉన్న మన జీవితాలకి తిరిగి సరైన త్రోవలో పెట్టడానికి, దోషములు తీసివేయటానికి, పాపమును తీసివేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, ప్రధాన కాపరి అడుగుజాడల్లో మనం నడవటానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, మన పాపములను విడిచిపెట్టుట ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తదారులో మనం కడుగుట ద్వారా మనం పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, విశ్వాసులముగా, ప్రభు బిడ్డలుగా మనం తీర్చబడ్డాం. అందును బట్టి దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. అట్టి వారికి దేవుడిస్తున్న గొప్ప భాగ్యం, ప్రధాన కాపరి అండర్లో, ప్రధాన కాపరి సంరక్షణలో ఉన్న గొర్రెలకి దేవుడిస్తున్న ఒక అభయం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం. మనకి ప్రధాన కాపరి ఉండటమే కాదు, మనకు మహిమ కిరీటం కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక మాటను మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. సమస్తమును తనకు లోపర్చుకున్న చాలని శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలవానిగా మార్చును. అట్టి దేవుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని విరిగి నలిగిన అర్పణతో మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన పూజించి మహింపరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఉదయకాలమందు ఆరాధనలకు చేరువచ్చిన మనందరం ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించే క్రమంలో కాపరిలేని మన జీవితాలకి ప్రధాన కాపరిగా ఆయన మన పట్ల చేసిన కార్యాలని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో పాలు పొంది ఆయన్ని మహింపరుద్దాం.